నమస్తే అండి, నా పేరు శ్రీదేవి. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకుంటున్నాము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నది చెప్పుకుంటున్నాము కదా. దాంట్లో పాజిటివ్స్ అన్నది చెప్పానండి, అలాగే నెగిటివ్స్ అన్నది కూడా కంప్లీట్ చేశాను. సో నిన్న క్వశ్చన్ బట్టే పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి కదా అని చెప్పాను. పాజిటివ్స్ కంప్లీట్ చేశాను, నెగిటివ్స్ అన్నది కూడా కంప్లీట్ చేశాను కదా. ఇప్పుడు క్వశ్చన్స్ దగ్గర చూద్దామండి, ఓకేనా. ఈరోజు క్లాస్లో ఇదిగోండి, ఆ క్వశ్చనింగ్నే మనం ఏమంటాము, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అని అంటామన్నమాట, ఓకేనా. ఫస్ట్ చూద్దాం. హ్యాడ్ యూ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిసీజ్ సిన్స్ 2013 to 2015? హ్యాడ్ యూ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిసీజ్ సిన్స్ 2013 to 2015 అంటే ఇది క్వశ్చనింగ్ చూడండి, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను. క్వశ్చనింగ్లో చూడండి, మీరు 2013 నుంచి 2015 వరకు చర్మ సమస్యలతో బాధపడుతూ ఉండేవారా, లేకపోతే బాధపడుతూ ఉన్నారా? ఓకేనా అండి. అడిగితే దానికి రిప్లైస్ ఏమని చెప్పానండి నిన్నటి క్లాస్లో. ఒకసారి నిన్నటి క్లాస్లో చూద్దామండి. క్వశ్చనింగ్లో పాజిటివ్ ఆన్సరు నెగిటివ్ ఆన్సర్ అని ఉంటుందని చెప్పాను కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ డిసీజ్తో బాధపడ్డారు అనుకోండి, ఏం చెప్పాలి, పాజిటివ్. ప్రీవియస్ క్లాస్లో నేను పెట్టాను కదా పాజిటివ్ నెగిటివ్స్, దాన్ని బట్టి ఒకవేళ బాధపడి ఉంటే ఎస్ నేను సఫర్ అయ్యేదానిని, నో. నెగిటివ్ అయితే నో నేను సఫర్ అయ్యేవాడిని కాదు అని పెడతాం కదండి. సో అదండి వాటికి క్వశ్చనింగ్ మాట. దీనికి చూద్దామండి పాజిటివ్ ఆన్సర్ ఎలా ఇచ్చామా అన్నది మనం ప్రీవియస్ క్లాస్లో చూపిస్తాను. ఇదిగోండి పాజిటివ్లో దాని ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎస్ పైన ఎక్కడ పెట్టుకోవాలండి, ఇక్కడ ఎస్ I had been suffering from skin disease since 2013 to 2015 అంటే అవును, నేను 2013 నుంచి 2015 వరకు చర్మ సమస్యలతో బాధపడుతూ ఉండేదానిని. ఆ క్వశ్చన్కి ఇది ఏం రిప్లై అవుతుందండి, పాజిటివ్ రిప్లై అన్నది అవుతుంది అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే క్వశ్చన్కి నెగిటివ్ రిప్లై అన్నది చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ ఉందా, ఇక్కడ నో అని పెట్టుకుని, నో ఐ హ్యాడెంట్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ స్కిన్ డిసీజ్ సిన్స్ 2013 to 2015 అంటే ఇది నెగిటివ్ రిప్లై. చూడండి తెలుగులో, నేను 2013 నుంచి 2015 వరకు చర్మ సమస్యలతో బాధపడేవాడిని కాదు, లేకపోతే బాధపడేదానిని కాదు, ఓకేనా. సో క్వశ్చనింగ్, ఆ క్వశ్చనింగ్ని ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాము, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని నేను చెప్తున్నాను. ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో పాజిటివ్గా రిప్లై ఉండొచ్చు, నెగిటివ్ రిప్లై ఉండొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్కి మనం ఈ రెండు కంప్లీట్ చేసుకున్నాం కదండి. సెకండ్ దానికి వెళ్దాం. చూడండి, హ్యాడ్ దే బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days. ఏంటిది, హ్యాడ్ దే బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days అంటే వాళ్ళు ఇక్కడ 40 రోజులు నివసించే వాళ్ళ ఆర్ నివసిస్తూ ఉండేవారా గతంలో మాట. దీనికి పాజిటివ్ రిప్లై ఉండొచ్చు, నెగిటివ్ రిప్లై ఉండొచ్చు, ఓకేనా. ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు రిప్లైస్ చూద్దామండి. ఇదిగోండి, సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అక్కడ దే అని తీసుకున్నాను నేను, ఇక్కడ వీ అని ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్లాస్లో. ఇక్కడ దే అని పెట్టి చెప్పుకోవచ్చు. ఒకవేళ నివసించేవారైతే ఎస్ దే హ్యాడ్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days. వాళ్ళు గతంలో, అవును వాళ్ళు గతంలో 40 రోజులు ఇక్కడే నివసిస్తుండేవాళ్ళు ఆర్ నివసించేవారు, ఓకేనా అండి. ఇదేమవుతుంది, పాజిటివ్ రిప్లై అవుతుంది క్వశ్చన్కి. ఇప్పుడు నెగిటివ్ రిప్లై చూద్దాం. నెగిటివ్ రిప్లై చూడండి, నో దే, ఇక్కడ వీ ప్లస్లో దే కదా అక్కడ మనం తీసుకున్నది, దే హ్యాడెంట్ బీన్ స్టేయింగ్ హియర్ ఫర్ 40 days అంటే కాదు, వాళ్ళు ఇక్కడ 40 రోజులు నివసించేవారు కాదు, నివసించేవాళ్ళు కాదు, ఓకేనా అండి. దే కాబట్టి ఇక్కడ వీ మనము ఉపయోగించాం కదా, మేము మనము అన్నది ఉపయోగించడం మూలన ఇది ఇలా చెప్పాను, ఓకేనా. ఇదేం రిప్లై అవుతుందండి, కాదు అన్నది నెగిటివ్ రిప్లై అవుతుంది, ఓకేనా. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దామండి. థర్డ్ దానికి వచ్చేసరికి, హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ అట్ ఏబీసీ కంపెనీ ఫర్ 5 years అంటే ఏంటండి, ఆమె ఏబీసీ కంపెనీలో గతంలో 5 ఏళ్ళు పనిచేసిందా ఆర్ పనిచేస్తూ ఉండేదా. ఆమె ఒక డమ్మీ కంపెనీ అండి ఏబీసీ, అది ఏ కంపెనీ అనే అయి ఉండొచ్చు. ఆమె పలానా కంపెనీలో గతంలో 5 ఏళ్ళు పనిచేసేదా ఆర్ పనిచేస్తూ ఉండేదా. దీనికి చేసింది అని అంటే ఎస్ ఆమె చేసింది అని, చేయలేదంటే నో ఆమె చెయ్యలేదు అన్నది వస్తుంది, ఓకేనా అండి. అది చూద్దాం. చూడండి, పాజిటివ్ రిప్లై ఏమవుతుంది, ఎస్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అట్ ఏబీసీ కంపెనీ ఫర్ 5 years. అవును, ఏం పెట్టుకోవాలి ముందు, పాజిటివ్ రిప్లై కదా, అవును ఆమె ఏబీసీ కంపెనీలో 5 ఏళ్ళు పనిచేసింది, ఓకేనా అండి. ఆర్ 5 ఏళ్ళు పనిచేస్తూ ఉండేది గతంలో, ఓకేనా. నెగిటివ్ రిప్లై చూద్దాం.
నెగిటివ్ రిప్లై ఏమవుతుంది? నో, షీ హ్యాడెంట్ బీన్ వర్కింగ్ ఎట్ ఏబీసీ కంపెనీ ఫర్ 5 years. అంటే కాదు, ఆమె గతంలో అలా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆమె ఏబీసీ కంపెనీలో 5 ఏళ్ళు పని చేయలేదు ఆర్ పని చేస్తూ ఉండేది కాదు. ఐదర్ కాదు అన్నది ముందేనా పెట్టుకోవచ్చండి, ఇప్పుడు విజిబుల్ అవుతుందా? కాదు అన్నది ముందేనా పెట్టుకోవచ్చండి ఆర్ వెనకాలేనా రావచ్చు. ఓకేనా? ఆమె ఏబీసీ కంపెనీలో 5 ఏళ్ళు పని చేయలేదు, పని చేసేది కాదు. ఓకేనా అండి? సో ఈ క్వశ్చన్ ఈ 3 క్వశ్చన్స్కి నేను చూపించాను కదండి, పాజిటివ్ రిప్లై ఎలా ఉంటుందా, నెగిటివ్ రిప్లై ఎలా ఉంటుందా అన్నది. సో మీకు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రీవియస్ క్లాస్ అన్నది రిఫర్ చేయండి ఒకసారి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.